నేపథ్యంలో ఈ వానాకాలం బీభత్సమైన అధిక వర్షాల నేపథ్యం లోపల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో అదే సందర్భంలో ఎర్రబొమ్మిడి రోగం వచ్చడం వల్ల కూడా ఈసారి రైతులకు దిగుబడి అనేది పూర్తిగా చాలా తక్కువ వచ్చిన సందర్భంలో మరి ఇప్పటి వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల మరి రైతులు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంలో మరి సిపిఎం పార్టీ పక్షాన రైతులకు క్వింటాలకు కనీసం 10,000 మద్దతు ధర చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే గ్రామాలలో పత్తి వ్యాపారస్తులు దళారులు రైతులను మోసం చేస్తూ 5,000 రూపాయలకే 3,000 రూపాయలు అని చెప్పి చాలా పరిస్థితుల దోచుకునే పరిస్థితి ఇప్పటికే కనబడుతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మేలుకొని సీసీఐ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులకు మేలు కలిగే విధంగా మద్దతు ధర 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా బోయినపల్లి మండలం లోపల డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బేషరతుగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పత్తికి కనీస మద్దతు ధర చెల్లించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రైతులను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. పత్తికి మద్దతు ధర 10,000 రూపాయలు చెల్లించాలి. పత్తికి మద్దతు ధర 10,000 రూపాయలు చెల్లించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఏంది అని